అసురుల చక్రవర్తి అయిన రావణాసురుడు చనిపోయే ముందు లక్ష్మణుడికి చెప్పిన 3 జీవిత సత్యాలేంటో మీకు తెలుసా? రామ-రావణ యుద్ధం తరువాత రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, రావణుడు గొప్ప యోధుడే కాదు, గొప్ప పండితుడు కూడా. తన దగ్గరికి వెళ్లి జీవిత సత్యాల గురించి తెలుసుకో అని రావణుడి దగ్గరికి పంపిస్తాడు లక్ష్మణుడిని. లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్ళగా లక్ష్మణుడికి 3 జీవిత సత్యాల గురించి చెప్తాడు. మొదటిది, మంచి పనిని ఎప్పుడూ వాయిదా వేయకూడదు. రావణుడు భూమి మీద ఉన్న సముద్రపు నీటినన్నిటినీ తీయగా మారుద్దామని అనుకున్నాడు. ఇంకొకటి, భూమి నుండి స్వర్గానికి డైరెక్ట్ నిచ్చెన వేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పటికీ చేయలేకపోయాడు. రెండవది, నీ శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. రావణుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరేటప్పుడు దేవ దాన కిన్నరుల నుంచి నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడే కానీ మానవులు వానరుల్ని వదిలేశాడు. అందులో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏం చేస్తారులే అనే కేర్లెస్తో. కానీ లాస్ట్కి వాళ్ళ చేతుల్లోనే రావణుడు హతమారాడు. మూడవది, నువ్వు ఎంత గొప్ప బలవంతుడివైనా నీ బలాన్ని ధర్మం కోసమే ఉపయోగించాలి. అంతేగాని నువ్వు ఎంత గొప్ప పండితుడివైనా, ఎంత గొప్ప బలవంతుడివైనా నీ బలాన్ని అధర్మం కోసం ఉపయోగిస్తే ఏదో ఒక రోజు ఓడిపోతావు.